నగర రాజకీయంలోకి వస్తే మీ ఒక సీనియర్ లీడర్, సో మీరేం చెప్తారు నగర రాజకీయం కోసం? మునుగోడులో జరిగేటువంటిది ఎన్నిక కాదు అన్నది. ఎందుకనంటే ఒక బలుపుతో వచ్చినటువంటి ఎన్నిక. ఆ బలుపు ఎట్లా వచ్చింది అని అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా ఇట్లాంటి లంగ రాజకీయాలు బంద్ చేసి బేషరతుగా ఒక 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 నిజంగానే ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో రుగ్మతులు పోగొట్టాలని అనుకుంటే విభచార రాజకీయాలు చేస్తున్నది రాష్ట్రంలో. సిగ్గుచే ఓటుకు ఎంతో విలువ ఉన్నది, ఆ ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. నేను నిజంగానే తప్పు చేశాను, నీ సిబిఐ నా దగ్గర వచ్చింది, నీ ఈడీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, ఈవెన్ నా పర్సనల్ లాకర్లు కూడా ఎంక్వైరీ చేసింది, నీకు ఏం తెలియదు? ఏం దొరకలేదే. 2 మఫ్లర్ దొరికాయి, అది తీసుకొని పోయినారు, చుట్టుచాప్ అయినారు. అది ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముని మాఫీ చేసేటువంటి హక్కు నీకు ఎక్కడిది? ప్రజలు నీకు ఓటు వేసింది నా కోసం, నా ప్రజల జీవితాల కోసం. ఆమ్ ఆద్మీ పార్టీ పైన కంప్లైంట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎంక్వైరీ చేస్తారు. అదే లెఫ్టినెంట్ గవర్నమెంట్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు వేసి మీరు ముందు పెడితే మీరు ఎందుకు అతని పైన చేయరు? చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఆ పార్టీ పెట్టేదో ఏపీలో పెట్టుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. మీరు పెట్టే ఖర్చు పెట్టే పెద్దలు ఆడ పెట్టుంటే ఆడ ఇంకా సూపర్ బ్రహ్మాండంగా ఉండేది.